హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. ఇవాళ తేదీ 18th ఏప్రిల్ 2026. లాస్ట్ ఎపిసోడ్ జియో పాలిటిక్స్కి సంబంధించి 16th చేసాము. ఆ రోజు వరకు ఉన్న అప్డేట్ ఏంటంటే, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని అటు అమెరికా ఇటు ఇరాన్ రెండు దేశాలు బ్లాక్ చేసిన తర్వాత ఇరాన్ దిగొచ్చి చర్చలకు ఓకే చెప్పింది. కానీ ఇప్పుడు తాజాగా ఆ చర్చలు విఫలమై ఎప్పుడు ఏ టైంలో అయినా సరే సీజ్ ఫైర్ ఎత్తేసి మళ్ళీ ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది. దీనికి కారణం ఎవరు? ఓ పక్క పాకిస్తాన్ అని కూడా అంటున్నారు. ఎట్ ది సేమ్ టైం ప్రజెంట్ ఇరాన్ లీడర్ అసలు బ్రతికున్నాడో లేడో అనే డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ఫారెన్ మినిస్టర్ రీడింగ్ బిట్వీన్ ది లైన్స్ అన్నట్టు మన లీడర్ని చంపిన వాళ్ళతో మీకు చర్చలు ఏంటి అని కూడా మాట్లాడుతున్నారు. ఇందులో నిజమేంత? అసలు ఇప్పుడు అక్కడ నేపథ్యం ఏంటి? కొద్దో గొప్ప బాగుపడుతుంది అనుకున్న ఇరానీ దేశం చర్చలో విఫల్ కావడంతో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అన్ని సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చిటిల్ గారితో తెలుసుకుందాం. సార్ నమస్కారం. నేనేమనుకున్నానంటే పోన్లే ఇక మీదట కొంచెం వాళ్ళు తగ్గినా సరే బాల్ వీళ్ళకోట్లో వచ్చిన తర్వాత అయినా సరే ఇరాన్కి మంచి రోజులు వస్తాయి, మళ్ళీ బాగుపడుతుంది. వాళ్ళ ఏదైతే కోల్పోయారో 8,000 బాంబులు లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నట్టు, లాస్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్టు అంత విచ్ఛిన్నం అయిపోయిన ఒక దేశం మళ్ళీ బాగుపడుతుంది అనుకున్నాను. మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టు స్క్వేర్ వన్ వచ్చింది. ఏంటి సార్ అక్కడ పరిస్థితి ఏంటి? మీరైతే కొంచెం హ్యాపీ పొజిషన్లో ఉన్నారు. నేను పొద్దున 10:30కు మొదలు పెట్టినప్పుడు ఉన్న న్యూస్ కాదు ఇప్పుడు సాయంత్రం 4:30కి మొత్తం మారిపోయింది. 10:30కు నేను ఫస్ట్ రికార్డింగ్ ఇంకో స్టూడియోలో చేసేటప్పుడు చెప్పాను, ఇరాన్ మొత్తం స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని ఓపెన్ చేసేసారు, అన్ని షిప్స్ మూవ్ అవుతున్నాయి, అది ఇదని చెప్పాను. కానీ సాయంత్రం అయ్యేదాకా ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒఫీషియల్గా ఇరాన్ అనౌన్స్ చేశారు, మేము స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని మూసేస్తున్నాం. అంటే ఒక 12 గంటల సేపట్లో, 12 కూడా కాదు, ఒక 4 గంటలు 6 గంటల సేపట్లో న్యూస్ మారిపోయింది, లోకం మారిపోయింది. ఆలోచించండి, ఇది నిన్న రాత్రి ప్రెసిడెంట్ ట్రంప్ చాలా పెద్ద ఒక స్టైల్లో అనౌన్స్మెంట్ చేసింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఇస్ ఓపెన్ ఫర్ ట్రాఫిక్, ఎవ్రీబడి కెన్ ట్రావెల్, ఆల్ షిప్స్ అని. కానీ దానికి ఒక 5-6 గంటల తర్వాత అప్పుడు దాకా ఇరాన్ రియాక్ట్ కాలేదు. ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ అన్నారు, ఎస్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఇస్ ఓపెన్ బట్ విత్ రెస్ట్రిక్టెడ్ రూట్స్. ఓకే, అంటే బేసిక్లీ వాళ్ళు ఒమాన్ వైపు నుంచి ఇట్లా వెళ్తుండే, ఇది కాదు ఒమాన్ వైపు కాదు, మీరు ఇరాన్ వైపు వెళ్ళి మీరు ఇట్లా వెళ్ళండి అని చెప్తారు. ఓకే, అక్కడ ఒక ఐలాండ్ ఉంది, లరాక్ ఐలాండ్ చెప్పి, దాని చుట్టూగా ఇట్లా వస్తున్నప్పుడు ఇది వస్తున్నప్పుడు నడిమిట్లో ఒక డివైడర్ లాగా ఐలాండ్లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఉంటారు. వాళ్ళు ప్రతి షిప్ ఆ ఏరియా నుంచి మానిటర్ చేస్తారు. వాళ్ళు అప్పుడే తెలిసిపోయింది ఇది ఏదో పెద్ద గేమ్ ఆడబోతున్నారు ఇరాన్ అని. అమెరికన్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేసినప్పుడు ఇంకో స్టేట్మెంట్ చేశారు ఆయన ఏం చెప్పారంటే, ఓకే బ్లాక్ తీసేశారు ఇరాన్ అయితే, కానీ మా బ్లాక్ అక్కడ ఉంటుంది బయట గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో. ఇరాన్కి వెళ్ళే షిప్లు, ఇరాన్ నుంచి వచ్చే షిప్లు మేము యాజ్ యూజువల్ ఆపుతాం, స్క్రూటినీ చేస్తాము. ఓకే, తో ఇరాన్ ఇవాళ పొద్దున కాగానే లేసి ఇరాన్ అన్నారు, అంతే మేము కూడా అంతే సంగతి, మేము కూడా బ్లాక్ చేసేస్తాం, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ నుంచి షిప్స్ని పోనీయము, కొన్ని లిమిటెడ్ నెంబర్ ఆఫ్ షిప్స్ని పంపిస్తాం అంతే. సో మీరు చెప్పినట్లు బ్యాక్ టు స్క్వేర్ వన్. ఇంకా సీజ్ ఫైర్కి ఇంకా 3 రోజులు ఉన్నాయి. 3 రోజుల తర్వాత సీజ్ ఫైర్ ఎక్స్టెండ్ చేస్తారా లేదా అని అడిగినప్పుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ ఎయిర్ ఫోర్స్ వన్స్లో అన్నారు, నో వీ నీడ్ నాట్ ఎక్స్టెండ్ ద సీజ్ ఫైర్. ఎయిర్ ఫోర్స్ వన్లో ఆయన రిపోర్టర్స్తో మాట్లాడుతున్నారు, అప్పుడు చెప్పారు. ఎందుకు అని అడిగితే, ఎట్లయినా అయిపోతుంది కదా, వీ గోయింగ్ టు డూ అ డీల్, 3 రోజులు డీల్ అయిపోతుంది, సో దెన్ మనకు ఎందుకు ఎక్స్టెన్షన్ అన్నారు. కానీ ఇప్పుడు డీల్ లేదు, ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇరానియన్ డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇప్పుడే మాట్లాడుతున్నారు, మేము ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్కి వచ్చిన తర్వాతనే మళ్ళీ టాక్స్ ఉంటుంది. ఇది ఎప్పుడు అంతే, ప్రొఫెషనల్గా మీరు నెగోషియేట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఒక ఫ్రేమ్వర్క్ సెట్ చేసుకుంటారు, ఈ బౌండరీస్లో మాట్లాడతాం మనం, 1 2 3 4 5 6 పాయింట్స్. అది కాకుండా ఏదో బయట నుంచి తీసుకొచ్చి టాపిక్స్ మాట్లాడకూడదు. సో ఇద్దరు పార్టీస్కి చాలా క్లియర్గా క్లారిటీ వచ్చేస్తుంది. ప్రొఫెషనల్ నెగోషియేషన్స్ అట్లనే నడుస్తుంది. కానీ అమెరికా వైపు నుంచి వస్తున్న నెగోషియేటర్స్కి ఎక్స్పీరియన్సే లేదు దీని గురించి. అవును సార్, లాస్ట్ ఎపిసోడ్ కూడా మాట్లాడుకున్నాం. జారెడ్ కుష్నర్ కానీ స్టీవ్ విట్కాఫ్ కానీ వీళ్ళకి అసలు ఎక్స్పీరియన్స్ లేదు. సో కానీ ఇరానియన్స్కి ఉంది, ఎందుకంటే ఇరానియన్స్ దీనికన్నా ముందు కూడా చాలా యుద్ధాల్లో వెళ్ళారు. ఇరాక్తో చాలా పెద్ద 8 year వార్ జరిగింది. అది కాకుండా వాళ్ళు IAEAతో చాలా నెగోషియేషన్స్ చేశారు, ఇరాన్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీతో వాళ్ళ న్యూక్లియర్ డీల్ గురించి. లాస్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం, 21 months వరకు టైం తీసుకుని. సో చాలా మటుకు వాళ్ళు అది మన ఒబామాతో చేసిన అగ్రిమెంట్ JCP, అక్కడ కూడా వాళ్ళు చాలా రోజులు నెగోషియేట్ చేస్తారు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది నెగోషియేషన్, ప్రొఫెషనల్ నెగోషియేటర్స్ ఉన్నారు వాళ్ళ వైపు. కానీ అమెరికా వైపు అది లేదు. అమెరికా వైపులో ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చెప్తే అదే పాట వచ్చి వీళ్ళు పాడతారు ఇక్కడ.
అండ్ అది కాకుండా ఇరాన్ది బాధిత దేశం ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలుగా. Correct. సో వాళ్ళు కొంచెం వాళ్ళకి ఇంటలెక్చువల్ ఒక ఇది ఉంది, వాళ్ళకి ఎడ్జ్ ఉంది. ఇప్పుడు చాలామంది అడుగుతున్నాను అదారా, లాస్ట్ స్టూడియోలో నేను వెళ్ళినప్పుడు అడిగారు, ఇప్పుడు యుద్ధం ఉంటుందా అని అడిగారు, మళ్ళీ మొదలవుతుందా, ఎందుకంటే సీజ్-ఫైర్ 3 రోజులే ఉంది కదా. సో నేను చెప్పాను యుద్ధం కాకపోవచ్చు కానీ అమెరికా ప్రెషర్ పెట్టడం మొదలు పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అటాక్ నేను అనుకుంటాను ఇది సీజ్-ఫైర్ ఎక్స్టెండ్ చేయకపోతే విల్ బీ ఆన్ ద లరాక్ ఐలాండ్. నేను చెప్పాను చూడండి, ఆ షిప్పులు ఆపుతున్నారు. అవును సార్. వీళ్ళు లాస్ట్ టైం కార్గ్ ఐలాండ్ని కొట్టినప్పుడు కూడా వాళ్ళ ఆర్మీ యూనిట్స్ని కొట్టారు. ఇవాళ కూడా ఈ స్టేట్మెంట్ ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. దీనికన్నా ఒక 2 గంటల ముందు ట్వీట్ చేశారు వాళ్ళు. ఐ షేర్డ్ ఇట్ ఆన్ మై ఫేస్బుక్. సో దాంట్లోనే తెలిసిపోతుంది చాలా క్లియర్గా దట్ దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ ఎ ఫైనల్ ఫినిష్. మనం ఒకటి మాట గుర్తుపెట్టుకోవాలి మహేష్, ఈ రెవల్యూషనరీ గార్డ్స్ని ఇరాన్లో ఈ మార్పు వస్తే, దట్ ఈస్ అమెరికా ఒక ఒప్పందం చేసిన తర్వాత అమెరికా ఇన్ఫ్లుయెన్స్ పెరిగితే రెవల్యూషనరీ గార్డ్స్ ఎంటబడతారు అమెరికా. వీళ్ళు చాలామంది ఇరానియన్ సిటిజన్స్ని చంపారు లాస్ట్ ఒక 30-40 సంవత్సరాలు, లక్షలు చంపారు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ప్రొటెస్ట్ అయినా మనకు తెలిసింది ఒక 2-3 నెలల ముందు జరిగినప్పుడు దాంట్లో 45,000 మందిని చంపారు వీళ్ళు ప్రొటెస్టర్స్. అది ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తున్నారు, కానీ ఇంటర్నేషనల్ అబ్జర్వర్స్ అది 15,000-20,000 అంటున్నారు, విచ్ ఇస్ ఆల్సో బిగ్ నంబర్. సార్ ఒక ప్రాణమైన ప్రాణమే. అవును. ఓకే. సో ఈ రెవల్యూషనరీ గార్డ్స్కి ఆ భయం ఉంది, వాళ్ళని ఎంటబడి పట్టుకుంటారు, వాళ్ళని పనిష్మెంట్ ఇస్తారు, ఫైరింగ్ స్క్వాడ్ ముందు తీసుకెళ్తారు. ఇదంతా వాళ్ళకి తెలుసు. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నౌ ఇట్స్ అ ఫైట్ టు డెత్ వాళ్ళకి. ఇనిషియలీ మనం ఏమనుకున్నాం, ప్రెసిడెంట్ ట్రంప్ ఈ పీస్ టాక్స్ పాకిస్తాన్లో నడిపించిన అందరూ మన ఒపీనియన్ ఏమంటే గవర్నమెంట్ అట్లనే ఉండిపోతుంది, ఇప్పుడున్న ఇరానియన్ గవర్నమెంట్ అట్లనే ఉండిపోతుంది, కానీ వాళ్ళు ఈ కొత్త ఎక్స్పెరిమెంట్స్ కోసం రెడీ ఉన్నారని చెప్తున్నారు అన్నమాట. ఇది ఒక ఒపీనియన్ ఉండే, కానీ ఇప్పుడు అట్లా జరగట్లేదు. ఇప్పుడు మనం చూస్తే దిస్ ఇస్ అమెరికా చాలా క్లియర్గా తెలిసిపోయింది అమెరికాకి, ఈ రెవల్యూషనరీ గార్డ్స్ లాస్ట్ వీళ్ళని కొట్టేస్తే మిగతా ఇరాన్లో ఎవరు వీళ్ళని అపోజ్ చేయరు, అంటే అమెరికాను అపోజ్ చేయరు. ఇప్పుడు భయపడుతున్నారు. మీరు చూడండి, ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాతనే నిన్న రాత్రి 1/2 an hourలోనే రెవల్యూషనరీ గార్డ్స్ ఒక స్టేట్మెంట్, ఇరానియన్ డెప్యూటీ ఫారెన్ మినిస్టర్ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు, ఈయనెవరు మాట్లాడడానికి, దెర్ ఇస్ నో సచ్ ఓపెనింగ్ అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు, ఓన్లీ రెస్ట్రిక్టెడ్ ఓపెనింగ్ అని చెప్పారు. అది అప్పుడే తెలిసిపోయింది దట్ ఫారెన్ మినిస్టర్ కూడా ఒక స్పేస్ లేదు. దాని కొంచెంసేపు తర్వాత, గంట తర్వాత ఇరానియన్ స్పీకర్ ఆఫ్ పార్లమెంట్ గలబెక్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేసాడు. ఏంటి, దట్ దెర్ ఇస్ నో ఓపెనింగ్ ఆఫ్ హార్మూజ్, రెస్ట్రిక్టెడ్ ఓపెనింగ్. సో ఇరాన్లోనే ఒక డివిజన్ జరుగుతుంది గవర్నమెంట్లో. దానికోసం మీకు గుర్తుంటుంది, ప్రెసిడెంట్ ట్రంప్ మాట్లాడుతూ ఆ రోజు అన్నారు, పాత రెజీమ్ లాగా కాదు, కొత్త రెజీమ్లో చాలామంది ఉన్నారు హూ ఆర్ వెరీ ఫ్రెండ్లీ, మాట్లాడడానికి రెడీగా ఉన్నారు చాలామంది ఉన్నారు, దాంట్లో ఒకరి ఫారిన్ మినిస్టర్ అన్నమాట. సో ఈ పరిస్థితుల్లోనే ఇప్పుడు ఇరాన్లో నెక్స్ట్ 1 వీక్ ఏం జరగబోతుంది, నెక్స్ట్ 1 వీక్ కూడా కాదు, నెక్స్ట్ 4 రోజులు, ఎందుకంటే వెనస్డే సీజ్-ఫైర్ అయిపోతుంది. సీజ్-ఫైర్ కన్నా ముందే కొట్టేస్తారా అమెరికా, ఇది కూడా చేయొచ్చు. ఎందుకంటే ఈ షిప్ బ్లాక్ చేసినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఫ్యూయల్ రేట్లు పెరుగుతుంది, స్టాక్ మార్కెట్ పడిపోతుంది. ప్రెసిడెంట్ ట్రంప్కి చాలా ప్రెషర్ మీద ఉన్నారు ఆయన, ఎస్పెషల్లీ డొమెస్టిక్ వాళ్ళ ఆడియన్స్ నుంచి, అమెరికాలో ఉన్న ఆడియన్స్ నుంచి. వాళ్ళ దగ్గర ఫ్యూయల్ ప్రైసెస్ పెరిగింది, సూపర్ మార్కెట్లు అన్నిటికీ రేట్లు పెరిగినాయి, ప్రతి దేశంలో ఇది ఉంది. ప్రెసిడెంట్ ట్రంప్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేసి అని చెప్పినప్పుడు నాకు యాక్చువల్లీ నవ్వొచ్చింది. ఇది ఎట్లయిందంటే ఒకడు పొరోడు వాని ఇల్లు తగలబెట్టిన తర్వాత ఫైర్ ఎక్స్టింగ్విషర్ తీసుకొచ్చి మొత్తం మంటంతా ఆపిన తర్వాత నేను చూడండి నేనే కాపాడాను మా ఇల్లు అంటాడు. నువ్వే తగలబెట్టావు కదా. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ముందు ఓపెన్ ఉండే, ఓకే, యుద్ధం మొదలయ్యే ముందు February 27 స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నార్మల్ ఉండే, ఏ రెస్ట్రిక్షన్స్ లేకుండే. మీరు వచ్చి బాంబు వేశారు, దాని తర్వాత ఒక వారం యుద్ధం బాంబులు అక్కడిక్కడ వేసిన తర్వాత వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ బ్లాక్ చేసేస్తాం. ఓకే, ఇది సద్దాం హుసేన్ టైంలో కూడా జరిగింది, ఇది 8-year వార్లో, ఇరాక్ వార్లో. అప్పుడు ట్యాంకర్ వార్ అని చెప్తుండే, అప్పుడు దాన్ని ఇంకో పేరు ఉండే. వాళ్ళకి తెలిసిపోయింది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. ఎందుకంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ బ్లాక్ చేయడం ఫస్ట్ టైం కాదు, బహుశా మనం డిస్కస్ చేసాం కూడా. ఇది బ్రిటిష్ వాళ్ళు 1945 టైంలో బ్లాక్ చేశారు, ఇది ఫస్ట్ టైం. 2 times చేశారు. సో దే హ్యావ్ డన్ ఇట్. 2 years చేశారు సార్. 2 years చేశారు వాళ్ళు. సో ఈ పరిస్థితుల్లోనే ఇప్పుడు ఇరాన్కి ఆప్షన్స్ ఏముంది,
ఏంటంటే ఒకవైపు ఇరాన్ అమెరికాని ఫోర్స్ చేశారు, ఇజ్రాయెల్ లెబనన్లో సీజ్ ఫైర్, అప్పుడే మేము మీతో మాట్లాడతాం ఒకటి, లేకుంటే ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ కూడా ఓపెన్ చేస్తామని చెప్పి కండిషన్ పెట్టారు. ఆ కండిషన్ మీదే అక్కడ సీజ్ ఫైర్ జరిగింది. ఇప్పుడు ఈ కండిషన్ వైలేట్ అయితే మళ్ళీ ఇజ్రాయెల్ లెబనన్ సీజ్ ఫైర్ ఉంటుందా? ఈ ప్రెసిడెంట్ ట్రంప్ పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న, నేను ఆర్డర్ ఇచ్చాను దట్ ఇజ్రాయెల్ లెబనన్ ఎప్పుడు బాంబ్ చేయొద్దని చెప్పి. ఇవాళ పొద్దున్న రాడు వేసేసారు వాళ్ళు తీసుకెళ్ళి. ఇన్ఫాక్ట్ వాళ్ళు కూడా సీజ్ ఫైర్ అన్నారు కానీ సీజ్ బాంబ్స్ కాదు కదా అని చెప్పేసి ఒక విట్టి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇజ్రాయెల్ అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ పొద్దున ఒక కొత్త సర్వే రిలీజ్ అయింది ఇజ్రాయెల్ నుంచి, రిజల్ట్స్ వాళ్ళు మీకు యుద్ధం కావాలన్నా వద్దా అని అడిగారు. అంటే ఇజ్రాయెల్ అండ్ లెబనన్ మీద, అంటే వాళ్ళ మీద దాడి హిజ్బుల్లా మీద 71% మంది ఇజ్రాయలీ సిటిజన్స్ ఎస్ అన్నారు, యుద్ధం కావాలని. ఆలోచించండి, ఏ దేశంలో అంటారు యుద్ధం? మోస్ట్ ఆఫ్ దమ్ అంటారు యుద్ధం వద్దు. ఇప్పుడు అమెరికాలో అదే అంటుంది, యుద్ధం వద్దు అంటున్నారు వాళ్ళు. ఇక్కడ అది కాదు, యుద్ధం కావాలంటున్నారు. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ మహేష్. ఇది ఇజ్రాయలీ పబ్లిక్ మెంటాలిటీ. ఇది వాళ్ళ దేశంకి వాళ్ళ ఏం చెప్తారు, వాళ్ళ సెక్యూరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దమ్. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి నార్దర్న్ ఇజ్రాయెల్లో అక్కడున్న కిబుట్స్ కమ్యూనిటీస్ మీద లెబనన్ నుంచి హెజ్బుల్లా వాళ్ళు బాంబులు మిసైళ్ళు పంపిస్తున్నారు, ఇటువైపు కొడుతున్నారు వాళ్ళు. చాలామంది చనిపోయారు, చాలా ఇల్లులు ధ్వంసమైనాయి. ఎప్పటి నుంచి చూస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి వన్స్ అండ్ ఫర్ ఆల్ ఇది ఫినిష్ చేయాలని ఉంది. కంప్లీట్ ఫినిష్ చేసేసేయండి. దాని కారణం 2 సంవత్సరాలు తీసుకోండి, కానీ ఫినిష్ చేసేసేయండి. మనకు ఫస్ట్ టైం తెలిసింది లెబనాన్కి ఒక ప్రెసిడెంట్ ఉందని మొన్నే తెలిసింది. ఎందుకంటే ఆయన టీవీలో కనిపిస్తున్నాడు ఇప్పుడు. ప్రెసిడెంట్ ట్రంప్ ఆయనతో మాట్లాడని చెప్పి, ఓ ఇట్లా మనిషి ఒకడు ఉన్నారా అని చెప్పి మనకు తెలిసిపోయింది. హెజ్బుల్లాని డిస్ఆర్మ్ చేయాలి. సీజ్ ఫైర్ ప్రకారం రూల్స్లో, సీజ్ ఫైర్ అగ్రిమెంట్లో హెజ్బుల్లాని డిస్ఆర్మ్ చేయాలి. లాస్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. వాళ్ళ ఆయుధాలను తీసుకోవాలి. ఒక్క హెజ్బుల్లా నుంచి, ఒక ఫైటర్ నుంచి కూడా వీళ్ళు తీసుకోలేరు. లెబనీస్ గవర్నమెంట్ వాళ్ళకి దమ్ము లేదు. వాళ్ళ దగ్గర ఆర్మీ అనేది లేదు అసలు. ఉందంటే ఉందంతే. 6 నెలల నుంచి జీతం వీళ్ళకి చెప్పాను నేను. ఆ పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. సో హెజ్బుల్లా వాళ్ళ స్ట్రెంగ్త్ కావాలంటే రేపు వాళ్ళు ఇప్పుడున్న గవర్నమెంట్ని ఓవర్ రన్ చేసి రేపు వాళ్ళే నడిపిస్తారు లెబనాన్. సో ఇజ్రాయెల్ ఈజ్ వెరీ కరెక్ట్. వాళ్ళ పొజిషన్ ఏంటంటే వీళ్ళని నమ్మలేము, మీరు ఇరాన్ ప్రెషర్ మీద వచ్చి మా మీద ఈ సీజ్ ఫైర్ చేయించారని చెప్పి ఇజ్రాయేలీ ప్రజలు చాలా కోపంగా ఉన్నారు ప్రెసిడెంట్ ట్రంప్ మీద. దాని మీద ఈయన స్టేట్మెంట్, నేను బాంబ్ చేయొద్దని. మీరెవరండి? యు ఆర్ యుఎస్ ప్రెసిడెంట్. ప్రాబ్లం మాకు లెబనాన్ మాకు హెజ్బుల్లా నడిపిస్తుంది. మీరెందుకు వచ్చి చెప్తున్నారు మాకు? మేము చెప్తున్నామా మీ దగ్గర? అండ్ మోరోవర్ మేము ఎందుకు వినాలి? మాకు రీజన్ ఉంది ఎందుకు మేము యుద్ధం చేస్తున్నాం. అనదర్ థింగ్, వీళ్ళేమో చెప్పారా వెళ్ళి రేపు మీరు ఇరాన్ మీద బాంబు లేవద్దని చెప్పారా? చెప్పలేదు కదా. ఇప్పుడు వీళ్ళు వార్ మీద ఏం చేయకూడదని చెప్పారు, అప్పుడు ఏం చెప్పలేదు కదా. ఇజ్రాయెల్ హెస్ నాట్ సెడ్ ఎనీథింగ్ లైక్ దట్. కానీ అమెరికా ఉల్టా కొడుతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ చాలా మటుకు అమెరికా మీద డిపెండెంట్ ఉన్నారు, ఆయుధాల కోసం, ఎయిర్క్రాఫ్ట్ కోసం అండ్ పొలిటికల్ పవర్ కోసం. ఓకే, అమెరికాలో మీ పొలిటికల్ పవర్ లేకుంటే మీరు ఏం చేయలేరు. ఇజ్రాయలీ లాబీ, జూయిష్ లాబీస్ చాలా పవర్ఫుల్ అమెరికాలో. ఒకటి వాళ్ళ మీడియాలో, ఇంకోటి దంటే స్టాక్ మార్కెట్. అది కాకుండా వాళ్ళు చాలా మటుకు అక్కడున్న కాంగ్రెస్ మెన్ అంటే వాళ్ళ ఎంపీస్ వాళ్ళని ఫండ్ చేస్తారు వాళ్ళ ఎలక్షన్ క్యాంపెయిన్. జూయిష్ కమ్యూనిటీ చాలా డబ్బులు ఉన్నవాళ్ళు, సో వాళ్ళు చేస్తారు. సో న్యాచురల్లీ ఇదంతా ఆగిపోతుంది. భయం ఉంది కాంగ్రెస్ మ్యాన్కి, ఎస్పెషల్లీ రిపబ్లికన్స్ భయం ఉంటుంది. రేపు వీళ్ళు ఓటు కూడా వేస్తారా మా వ్యతిరేకంగా? వేస్తారు డెఫినెట్గా. సో దానికోసం ప్రతి అమెరికన్ ప్రెసిడెంట్, ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ హ్యారీ ట్రూమన్, ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో హ్యారీ ట్రూమన్ వాజ్ ద ప్రెసిడెంట్, మే 1948 ఇజ్రాయెల్ ఒక రాష్ట్రంగా వచ్చినప్పుడు, ప్రకటించినప్పుడు, అప్పుడు ప్రతి ప్రెసిడెంట్ వింటారు జూయిష్ లాబీ మాటలు. ఫస్ట్ టైం ట్రంప్ ట్రై చేస్తున్నాడు, కానీ హీ విల్ ఫెయిల్. ఎందుకంటే ఇజ్రాయలీ లాబీ కావాలంటే ఆయన్ని గది తింపేస్తారు, కావాలంటే వాళ్ళ ఎంపీస్తోనే ఓటు చేపిస్తారు వీటి వ్యతిరేకంగా. అది కూడా వాళ్ళు చేయగలరు. వాళ్ళు మిడ్ టర్మ్ పోల్స్ వస్తుంది నవంబర్లో, దాంట్లో చాలా పెద్ద ప్రాబ్లం రాబోతుంది రిపబ్లికన్ పార్టీకి. దానికోసం ట్రంప్ డెస్పరేట్లీ ట్రై చేస్తున్నాడు ఈ ట్రూస్ ఎట్లైనా చేయాలని, కానీ కావట్లేదు. బికాస్ ఇంగ్లీష్లో అంటారు ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అంటారు. అంటే ప్రాబ్లం అది. ప్రాబ్లం ఈజ్ ఇరాన్. ఇరాన్లో ఉన్న ప్రజలు మంచోళ్ళే, కానీ అక్కడున్న రెజీమ్ ఈజ్ అ డిక్టటోరియల్ రెజీమ్. వాళ్ళని డిస్పోజ్ చేయాల్సి, వాళ్ళని తీసేయాలని పవర్ నుంచి, వాళ్ళని ఫినిష్ చేయాల్సింది. కానీ ఎట్లా చేస్తారు మీరు? మీరు చేసిన బాంబింగ్లు అంతా అక్కడ ప్రజల మీద పడ్డది. మీరు చేసిన ఎలక్ట్రిసిటీ డిస్ట్రక్షన్ ప్రజలకు ప్రాబ్లం అయింది. అక్కడ ఇన్ఫ్లేషన్, ఫుడ్ ఇన్ఫ్లేషన్ 120%, జనరల్ ఇన్ఫ్లేషన్ 80%,
కరెన్సీ డివాల్యుయేషన్ 70%. ఇరాన్ ఇస్ గాన్ ఎస్ అ నేషన్, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. మహేష్ మీకు బిలీవ్ చేయరు, బిఫోర్ ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ చేసే ముందు, ఓకే, వార్ కన్నా ముందు, February 26, February 25, ఇరాన్ ప్రతిరోజు వాళ్ళ దగ్గర ఉన్న లిమిటెడ్ కెపాసిటీ ఉంది, ఎందుకంటే వాళ్ళ రిఫైనరీస్ అని చాలా పాతది, వాళ్ళు కొత్త రిఫైనరీస్ పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ మీద 47 పెట్టుబడి లేదు వాళ్ళ దగ్గర అసలు. పెట్టుబడి అంటే 47 years నుంచి వాళ్ళ మీద శాంక్షన్స్ ఉంది, జిమ్మీ కార్టర్ టైం నుంచి. అందుకే కదా సార్ ఆ నేపథ్యంలోనే ఈ చర్చలు అనేవి సఫలం జరిగితే బాగుంటుందని మనం కూడా అనుకున్నాం లాస్ట్ టైం. సో డెఫినెట్గా. సో ఇప్పుడేం జరిగిందంటే, ఇప్పుడు ఇరాన్ దగ్గర ఏం లేదు, కానీ వాళ్ళు ప్రతిరోజు ఆ టైంలో ఫిబ్రవరిలో లాస్ట్ బిఫోర్ ద బాంబింగ్ ప్రతిరోజు 120 నుంచి 140 మిలియన్ డాలర్స్ ప్రతిరోజు ఆయిల్ అమ్మేసి వాళ్ళు సంపాదించుకున్నారు. 120 to 140 మిలియన్ డాలర్స్ పర్ డే. ఆలోచించండి, అంత పెద్ద రెవెన్యూ స్ట్రీమ్ ఉండే వాళ్ళకి. అది ఏం లేకుండా, వేరే యాక్చువల్ చూస్తే దీనికంటే ముందు కూడా మీకు చెప్పాను నేను ఒకసారి, ఇరాన్ దగ్గర ఉన్న రిసోర్సెస్ లోకంలో సెకండ్ లార్జెస్ట్, గ్యాస్ అండ్ క్రూడ్. కానీ వాళ్ళు దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయలేకపోతున్నారు. ఇన్ఫాక్ట్ అది కనుక ఆ శాంక్షన్స్ ఎత్తేస్తే ఇట్ విల్ సర్పాస్ ఆల్ దిస్ లైక్ ఈ అరబిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో. అదే. సో ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఒకటి హార్మోస్ బ్లాక్ చేశారు. వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్? ఆబ్వియస్లీ నెక్స్ట్ స్టెప్ ఏముండాలి? ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, ట్రంప్ అంటున్నారు, మేము మాట్లాడుతున్నాం, చాలా పాయింట్స్కి అగ్రిమెంట్లు వచ్చాయి. వేరే ఇరానియన్స్ సింగ్ వీర్ నథింగ్, మేము అసలు మాట్లాడనే లేదు, మేము పాయింట్స్కే రాలేదు, మేము డిక్టేట్ ఇండియాకి. ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు మేము యురేనియం అంతా తీసుకెళ్ళిపోతున్నాం అమెరికాకి, ద యురేనియం డస్ట్ దట్ ఈస్ దేర్. ఎవరితోని మేము ఇరానియన్ ఆర్మీతోని సహకరించి తీసుకొని వాళ్ళతోని కూడా వర్క్ చేసి తీసుకెళ్ళిపోతాం. మొన్ననే అన్నారు ఇరాన్లో ఆర్మీ లేదు, నేవీ లేదు, ఎయిర్ ఫోర్స్ లేదని. మళ్ళీ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన ఇప్పుడు కొత్త ఆర్మీ వాళ్ళు? మేము స్ట్రేట్ ఆఫ్ హార్మోస్లో ఉన్న మైన్స్ అన్ని తీస్తున్నాం, ఇరానియన్ నేవీ హెల్ప్, డీమైనింగ్ గురించి కూడా మేము ఇరానియన్ నేవీ హెల్ప్ తీసుకుంటున్నాం. ఇరానియన్ నేవీ లేదన్నారు కదా మీరే, వాళ్ళందరు కింద పడి ఉన్నారు అన్నారు మీరు. మళ్ళీ మీ కొత్త ఇరానియన్ నేవీ ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు? సో ప్రతిదాన్ని ఆయనే కాంట్రడిక్ట్ చేస్తున్నాడు, ఆయన చెప్పింది ఆయన కాంట్రడిక్ట్ చేస్తున్నారు. ఎనీవే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రెసిడెంట్ ట్రంప్కి దీని నుంచి బయటికి రావడానికి చాలా డెస్పరేట్ అయిపోయాడు ఆయన. ఇప్పుడు ఒకవైపు ఆయన ఇజ్రాయెల్ని పక్కన పెట్టాడు, దట్స్ ఎ బిగ్ మిస్టేక్. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, ఫస్ట్ డే కూడా February 28 ఆ ఖమేనీ కాంపౌండ్, ప్రెసిడెన్షియల్ కాంపౌండ్ మీద చేసిన దాడి ఇజ్రాయెల్ చేశారు, అమెరికా చేయలేదు. అమెరికా తోడున్నారు అంతే. వాళ్ళకు 2-3 ఎయిర్క్రాఫ్ట్ ఎక్కడికి తిరుగుతుంది, కానీ ఇజ్రాయెల్ డిడ్ ద మెయిన్ బాంబింగ్. 200 ఎయిర్క్రాఫ్ట్ వచ్చినాయి ఆ రోజు, మీకు గుర్తుంటుంది. ఓకే, సో అది ఇజ్రాయెల్కి ఒక కోపం ఉంది ఇప్పుడు, అది వాళ్ళు చెప్పట్లేదు బయట. ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయలీ క్యాబినెట్ ప్రెసిడెంట్ ట్రంప్ ఈ సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు చూడండి, బిట్వీన్ లెబనాన్ అండ్ ఇజ్రాయెల్. ఈ క్యాబినెట్ మీటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ వాళ్ళకు కూడా ఉంది ఒకటి, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ప్రెసిడెంట్ నెటన్యాహు వయా వీడియో కాల్ వస్తా అన్నారు, వెయిట్ చేస్తున్నారు అప్రూవ్ చేయడానికి. దానికన్నా ముందే ట్రంప్ అనౌన్స్ చేసేసిండు, అయిపోయింది సీజ్ ఫైర్ అని. సీజ్ ఫైర్ వచ్చేసింది, ఇట్స్ ఇన్ ఇంపాక్ట్ ఇమ్మీడియట్లీ. వెరాజ్ అది ఇజ్రాయలీ క్యాబినెట్ అప్రూవ్ చేయాలి. ఇది పవన్ మీకు దీనికన్నా ముందు కూడా జరిగింది. ఈయనకి డెమోక్రటిక్ ఫీచర్ అనేది ఈయనకు తెలియదు. అమెరికాలో ప్రెసిడెంట్ నిర్ణయం తీసుకుంటారు, క్యాబినెట్ లేదు, వాళ్ళకి అప్రూవల్ తీసుకోక్కర్లేదు. మన దగ్గర మోదీ గారు ఒక డిసిషన్ తీసుకోలేరు, ఆయన క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవాల్సి వస్తుంది. ఇట్స్ ఎ ప్రొసీజర్. ఇప్పుడు మోదీ గారు తీసుకొచ్చిన ప్రపోజల్ని వాళ్ళ క్యాబినెట్లో ఎవరు వ్యతిరేకించారు, కానీ చేస్తారు, అది ప్రొసీజర్. సో కియర్ స్టార్మర్, యూకే ప్రైమ్ మినిస్టర్, ఆయన ఈ యుద్ధం గురించి ట్రంప్తో మాట్లాడుతున్నప్పుడు ఎర్లీ డేస్, అది యుద్ధం మొదలైన టైంలో అన్నారు, మీ షిప్స్ని పంపించండి, మీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ని పంపించండి. అది దాని ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ వాళ్ళది రిపేర్లో పడింది ఎప్పటి నుంచో, ఉన్న షిప్లు కూడా 1-2 పనిచేస్తుంది అంతే. సో కియర్ స్టార్మర్ అన్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వార్లో ఇన్వాల్వ్ కావాలన్నా వద్దనేది మా క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవాలి మేము అన్నాం. వీ హ్యావ్ టు డిస్కస్ విత్ మై కొలీగ్స్ అని. ప్రెసిడెంట్ ట్రంప్ కోపం వచ్చింది అంట. ఒఫీషియల్ దిస్ ఇస్ ట్రాన్స్క్రిప్ట్ యాజ్ పర్ ద కాల్ రికార్డ్. అన్నారంటే ఇదేంటి, యూఆర్ అ ప్రైమ్ మినిస్టర్, మీరెందుకండి 10 మంది అడగడము, యూఆర్ అమెరికాలో నేనే నిర్ణయాలు తీసుకుంటాను అన్నీ. సో ఆయనకు ఆ ప్రొసీజర్ తెలియదు. సో ఇజ్రాయలీ క్యాబినెట్ అనౌన్స్ చేసిన తర్వాత మీరు అనౌన్స్ చేయండి, చేయలేదు. ఈయనే ముందు దొంకేస్తాడు ఫస్ట్. ఇది ఆయన చాలా మటుకు డిసిషన్స్ మీరు చూసుంటారు. అత్యుత్సాహం కాదు, ఒక స్ట్రాటజీ అది. ఈయన ప్రెషర్ పెడుతున్నాడు. ఇప్పుడు ఇరాన్ దగ్గర స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ ఇరాన్ హెజ్ ఓపెన్డ్ అని ట్రంప్ అనౌన్స్ చేసిండు ఫస్ట్. ఎవరు అనౌన్స్ చేయాలి? యాక్చువల్లీ ఇరాన్ అనౌన్స్ చేయాలి, ట్రంప్ కాదు అనౌన్స్ చేయాల్సి, కానీ ట్రంప్ చేసేసిండు ఇమీడియట్లీ. ఇక్కడే ప్రాబ్లం, ఎందుకంటే యూఆర్ పుట్టింగ్ ప్రెషర్ ఆన్ దెమ్. ఒకసారి మీరు ఎస్ అని ఓపెన్ అయిందని చెప్పంగానే ఇజ్రాయలీ క్యాబినెట్
ఆర్ ఇరానియన్ క్యాబినెట్, వాళ్ళు ఎవరు ఏం చెప్పలేరు. మళ్ళీ సీజ్ ఫైర్ అని చెప్పేశారు మీరు, ఇజ్రాయలీ క్యాబినెట్ అప్రూవ్ చేయాల్సిందే. స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అయింది అన్నారు, అంటే ఇరానియన్ లీడర్షిప్ దాన్ని అప్రూవ్ చేయాల్సింది కదా. మీరు చెప్పేశారు ఒకసారి, మళ్ళీ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పిన తర్వాత ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ పార్లమెంట్ స్పీకర్ గాలిబాగ్ ఏమన్నారంటే, ప్రెసిడెంట్ ట్రంప్ 9 పాయింట్స్ మీద స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ 9 అబద్ధం అని చెప్పారు. ఇంక్లూడింగ్ న్యూక్లియర్ రెసిడ్యూ తీసుకెళ్లడంలో దీంట్లో అన్నింటిలో. ఇరాన్ ఎప్పుడు ఇంకా న్యూక్లియర్ వెపన్స్ ఉండదు వాళ్ళ దగ్గర, వాళ్ళు అగ్రీ చేసుకున్నారన్నారు. ఈయనన్నారు ఎక్కడ ఎవరు మాట్లాడారు. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే దీంట్లో మహేష్, పాకిస్తాన్ రోల్ దీంట్లో. ఓకే, పాకిస్తాన్ వాళ్ళు అసీం మునీర్, అగైన్ హీఈస్ నాట్ ఎ ప్రొఫెషనల్ నెగోషియేటర్, ఆయన కూర్చొని మాట్లాడుతున్నాడు. ఇరాన్ వాళ్ళు ఒక మాట చెప్తారు, ఓకే న్యూక్లియర్ దాని గురించి మనం మాట్లాడదాం, ప్రెసిడెంట్ ట్రంప్కి చెప్పండి ఇట్లా. ఈయన ఆ ఫోన్ చేస్తాడు అక్కడికి ప్రెసిడెంట్ ట్రంప్కి, వీళ్ళు ఇట్లా అన్నారండి, ఎందుకంటే వీళ్ళు ఫేస్ టు ఫేస్ డిస్కషన్స్ చేయట్లేదు. సో అక్కడికి వెళ్ళినప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ దానికి కొంచెం మసాలా యాడ్ చేస్తాడు. ఈయన వీళ్ళు చెప్పుంటారు, వీల్ టాక్ అబౌట్ యురేనియం, ఎస్ వీల్ టాక్ అబౌట్ ఇట్ అని. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటాడు, దాన్ని మార్చేసి ఇరాన్ హెస్ అగ్రీడ్ టు గివ్ అప్ యురేనియం. అప్పుడు మళ్ళీ ఆ న్యూస్ ఇరానియన్స్కి వస్తుంది, వాళ్ళ కోపం వస్తుంది. అసీం మునీర్ ఎక్కడ చూస్తున్నాడు, ఇప్పుడైతే ఆయన పారిపోయాడు, 3 రోజులు ఉన్నాడు కదా. వీళ్ళ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయకపోవడం ఇదంతా. ద ప్రాబ్లమ్ ఇస్, ఎప్పుడైనా మీడియేషన్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు మీడియేషన్ అనేది కార్పొరేట్ వరల్డ్లో కూడా ఉంది. ఒక కంపెనీ ఇంకో కంపెనీతో ఏదో గొడవ అయితే మీడియేషన్ ఇస్ ద బెస్ట్ ఎఫర్ట్ అంటారు. ఎప్పుడు మీరు కోర్టుకి వెళ్తే అది సంవత్సరాలు నడుస్తుంది కేసు. మీ వైపు ఉన్న మీ సీఈఓ వాళ్ళ టీము, వాళ్ళ వైపు ఉన్న వాళ్ళ సీఈఓ సిఎఫ్ఓ అందరు వస్తారు, నడిమిట్లో ఒక ప్రొఫెషనల్ మీడియేటర్ ఉంటారు. ఆయన వీళ్ళిద్దరు కేసు ముందే స్టడీ చేసిన తర్వాత ఇద్దరిని పిలిపిస్తారు. మీడియేషన్ టీంలో కూడా 5-6 మంది ఉంటారు, సీనియర్స్ ఉంటారు, జూనియర్స్ ఉంటారు. మొత్తం విన్న తర్వాత వీళ్ళు అంటారు, ఓకే ఫైన్, ఇది మీరు చేసిన తప్పు, ఓకే యూ మేడ్ అ మిస్టేక్, యూ డన్ దిస్, వై డోంట్ యూ డూ దిస్, ఇంత పేమెంట్ ఇచ్చేసేయండి, దాంతోపాటు ఈ ఇష్యూ సెటిల్ అయిపోతుంది, లీగల్ కేసెస్ అన్నీ వాళ్ళు విత్డ్రా చేస్తారు. వీళ్ళు అంటారు కాదు, వాళ్ళే తప్పు చేశారు, దే హ్యావ్ టు పే ఫర్ ఇట్ అంట. మళ్ళీ నెగోషియేషన్ నడుతుంది, మళ్ళీ అక్కడిక్కడ డిస్కస్ చేస్తారు. లాస్ట్లో ఒక 5-6 రోజుల తర్వాత దానికి ఒక కోరికకు వస్తారు వాళ్ళు, ఎస్ ఓకే వీ అగ్రీ టు దిస్ పాయింట్, ఇద్దరు సంతకం పెట్టేస్తారు, డిస్ప్యూట్ సార్ట్ అవుట్ అయిపోయింది. దిస్ ఈజ్ ద ప్రొఫెషనల్ వే టు డూ ఇట్. దాంట్లో ఇప్పుడు మీరు ఇరాన్ ఒక వైపు, యుఎస్ ఒక వైపు ఉన్నప్పుడు పాకిస్తాన్ ఉన్నారు నడిమిట్లో. పాకిస్తాన్కి ఎవరైనా భయపడతారా ఇది ఇద్దరిలో? చిల్లరోడు బెల్ కొడితే వస్తాడు, పరిగెత్తుకుంటూ వస్తాడని తెలుసు. ఇన్ఫాక్ట్ వాళ్ళు చేస్తున్న పని కూడా పోస్ట్ మ్యాన్ పని అది. వేరస్ ఇఫ్ యూ పుట్ రష్యన్ ఫారెన్ మినిస్టర్ అక్కడ, ఈవెన్ ఈజిప్ట్ వాళ్ళే కూడా మనకి ఎందుకని చెప్పేసి వెనక్కి వచ్చేసారు. చైనీస్ ఫారెన్ మినిస్టర్ కూర్చోబెడితే థింగ్స్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. వింటారు వీళ్ళు, ఎందుకంటే చైనాకున్న పవర్ కానీ రష్యాకున్న పవర్ వీళ్ళకి తెలుసు, వీళ్ళు సహాయం ఇచ్చారు వీళ్ళకి, ఇప్పుడు మాట వింటారు. పాకిస్తాన్ తీసుకొచ్చింది అన్నిటికంటే పెద్ద తప్పు. పాకిస్తాన్ ఎందుకు తీసుకొచ్చారంటే వాళ్ళు ఏం చెప్తే అది వింటారు, దానికోసం. దట్ ఈస్ వై ద ఒమాన్ ఈస్ మూడ్ అవే. ఒమాన్ ఫస్ట్ 2 రౌండ్స్లో లాస్ట్ జూన్లో ఇన్వాల్వ్ ఉన్నారు టాక్స్లో పాకిస్తాన్తో, ఇరాన్తో. ఈసారి జూలైలో కూడా ఇన్వాల్వ్ ఉన్నారు. దాని తర్వాత డిసెంబర్లో జరిగిన టాక్స్లో వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇప్పుడు లేటెస్ట్ ఫిబ్రవరిలో జరిగిన టాక్స్ కూడా ఒమాన్ ఉన్నారు. కన్సిస్టెంట్గా ఒమాన్ మాట్లాడుతున్నారు ఇరాన్తో. ఆల్మోస్ట్ ఒప్పందం దాకా తీసుకొచ్చారు వాళ్ళు, అప్పుడు తీసుకొచ్చి బాంబే సార్. ఒమాన్కి తెలుసు వాట్ ఆర్ ద థింగ్స్ టు బి డన్ అనేది, పాకిస్తాన్కి అది లేదు. అండ్ ఒమాన్తో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చేస్తుండే ఒమాన్తో. ఒమానీ ఫారెన్ మినిస్టర్, ఇరానియన్ ఫారెన్ మినిస్టర్. లైక్ ఇప్పుడు జరుగుతున్నట్టుగా కాకుండా వీళ్ళు ఒక రూమ్లో కాకుండా స్ట్రేట్గా జరుగుతున్నాయి, అలా 2 సార్లు చేశారు. సో దిస్ ఈజ్ వేర్ ద డిఫరెన్సెస్ అనమాట. ఇక్కడ ఈ మిస్అండర్స్టాండింగ్ వస్తుంది. ఒకటి, ప్రెసిడెంట్ ట్రంప్కి ఒక యాటిట్యూడ్ ఉంది, ఆయన మసాలా యాడ్ చేస్తాడు, ప్రతిదానికి తడకా కొడతాడు. ఆయన చెప్పింది ఇంతే ఉంటుంది, ఓకే చారానేక మురిగి బరానేక మసాలా అని చెప్పినట్లు హైదరాబాద్ టైంలో ఇదే జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడే ఆయన జంప్ చేస్తాడు చాలా మటుకు, అది జరిగింది నేను చేసేసాను. మీకు గుర్తుంటుంది, దిస్ ఈజ్ మై 10th సీజ్ ఫైర్ అన్నారు మొన్న. ఇది ఇప్పుడు ఇజ్రాయెల్ లెబనాన్ ఇస్ మై 10th సీజ్ ఫైర్. మన భారతదేశం కూడా చెప్పించాడు ఆయన చెప్పాడు ఆయన. ఇదంతా చెప్పిన తర్వాత ఎవరో అడిగారు మళ్ళీ యుద్ధం ఏమైందని, మీరే నడిపిస్తున్నారు యుద్ధం, దాని సీజ్ ఫైర్ కూడా మీరే చేసుకోవచ్చు కదా అడిగారు. ఆలోచించండి, ఇరాన్ అండ్ అమెరికన్ సీజ్ ఫైర్ కూడా అమెరికన్ ప్రెసిడెంటే చేయించారట. అది 3వ మనిషి చేపియాలి, అది 3rd పర్సన్ షుడ్ డూ ఇట్ అండ్ క్లెయిమ్ క్రెడిట్ ఫర్ ఇట్. ఈయనే క్లెయిమ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు అంటారు మేమేం చేసాం, తప్పు చేసాం మేము,
మేము కూడా ఉన్నాం కదా, మేము సీజ్ఫైర్ అగ్రీ చేయకపోతే ఎట్లా అవుతుంది సీజ్ఫైర్? ఇది ప్రాబ్లం. సో ఆయన ప్రతి దానికి క్రెడిట్ ట్రై చేస్తున్నారు. మీకు గుర్తుంటుంది జేసీఓపీ అగ్రిమెంట్లో ఒబామా టైంలో 2015లో మనం దీని గురించి మాట్లాడాం లాస్ట్ ఎపిసోడ్ 16th. సో ఆ అగ్రిమెంట్లో చేసిన అది ఒక పేమెంట్ ఉండే, అంటే వీళ్ళు ఈ ఇరాన్తోని సంతకం పెట్టించిన తర్వాత ఒకవైపు యుఎస్, రష్యా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ వీళ్ళందరూ ఉన్నారు, ఇటువైపు ఇరాన్, వీళ్ళందరూ సంతకం పెట్టారు. పెట్టిన తర్వాత ప్రెసిడెంట్ ఒబామా ఏమన్నారంటే యూ స్టార్ట్ ద ప్రాసెస్, అది యురేనియంది తీసుకెళ్ళడము, రీరిఫైన్ చేయడం అంతా. సో వీళ్ళ అసెట్స్ ఉండే, అంటే వీళ్ళు 79లో ఈ ఇరానియన్ ఎంబసీ మీద, ఇరాన్లో ఉన్న అమెరికన్ ఎంబసీ మీద దాడి జరిగి చాలామంది వాళ్ళ డిప్లొమాట్స్ని హాస్టేజెస్గా ఉంచుకున్నప్పుడు జిమ్మీ కార్టర్ టైం నుంచి వీళ్ళ మీద శాంక్షన్స్ పెట్టారు. శాంక్షన్స్ కాకుండా వీళ్ళ అసెట్స్ ఫ్రీజ్ చేశారు. ఎక్కడెక్కడ వీళ్ళ బ్యాంక్ డిపాజిట్స్ ఉందో, ఎక్కడెక్కడ వీళ్ళ బిల్డింగ్లు కొన్నారో, ఎక్కడెక్కడ వీళ్ళు కార్లు కొన్నారో అన్నీ సీజ్ చేసుకున్నారు. వాటిని రిలీజ్ చేయమని కూడా వీళ్ళు అడిగారు. ఓకే, వాళ్ళు అడిగారు. సో లాస్ట్ టైం ప్రెసిడెంట్ ఒబామా చెప్పారు ఒక మైల్ స్టోన్ పేమెంట్స్ చేస్తాం మీకు, అంటే మీరు ఇంత యురేనియం ఇక్కడ దాకా తీసుకొచ్చి డీ చేసినప్పుడు అంటారు సార్, విడతల వారీగా దశల వారీగా అంటారు కదా, అది కరెక్ట్, మైల్ స్టోన్ పేమెంట్స్ అంటాం మన దాన్ని ఇంగ్లీష్లో. అది చేశారు. దాంట్లో చేసిన దానికి ఏదో 400 మిలియన్ ఉండే, 450 మిలియన్ ఎంత ఉండే, దాంట్లో చాలా మటుకు వాళ్ళ డబ్బులే ఉండే, అదంతా వాళ్ళ డబ్బులే ఉండే. ఇదంతా ఇచ్చిన దానికి పెద్ద సీన్ క్రియేట్ చేశారు ప్రెసిడెంట్ ట్రంప్ 2018 ఎలక్షన్లో. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తున్నందుకు మళ్ళీ అమెరికన్ ప్రజల డబ్బులు ప్రెసిడెంట్ ఒబామా ఇరాన్కి ఇచ్చేశారు, వాళ్ళు ఇప్పుడు టెర్రరిస్ట్ మళ్ళీ మొదలు పెడతారు, టెర్రరిస్ట్ యాక్టివిటీస్, టెర్రరిజంకి వాడుకుంటారు అని చెప్పి పెద్ద ఇష్యూ చేశారు. ఇప్పుడు ఇరాన్ అంటున్నారు $20 బిలియన్ మాకు ఇవ్వాలి మా అసెట్స్ నుంచి. ఇన్ఫ్యాక్ట్ అసెట్స్ ఇండియాలో కూడా ఉన్నాయి. ఇండియన్ బ్యాంక్స్లో ఉన్న కొంచెం అమౌంట్ అమెరికన్ గవర్నమెంట్ శాంక్షన్ చేశారు, ఫ్రీజ్ చేసేసారు. సో దే ఆర్ సేయింగ్ పే us $20 బిలియన్, మాకు దగ్గర డబ్బులు లేవు, మేము మొత్తం రీక్రియేట్ చేయాలి, మళ్ళీ మా బ్రిడ్జ్లు కట్టాలి, మా రైల్వే స్టేషన్ కట్టాలి, మేము చేయాల్సింది వీ హావ్ టు రీకన్స్ట్రక్ట్ అవుతుంది, మాకు డబ్బులు కావాలి, మాకు డబ్బులు లేవు. లాస్ట్ టైం ఇట్ వాస్ ఓన్లీ 400 మిలియన్, ఇప్పుడు 20 మిలియన్. 20 బిలియన్, 20 బిలియన్, బిలియన్ కాదు బిలియన్, బిలియన్, బిగ్ డిఫరెన్స్. సో ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ నేను ఒక స్పీచ్లో అంటున్నాడు నేను 10 పైసలు ఇవ్వలేవో, కరెక్టే, మీరు ఇయ్యరు, అది ఇరాన్ డబ్బులు అది. సో ప్లే ఆఫ్ వర్డ్స్ అంటారు ఇంగ్లీష్లో. నేను 10 పైసలు ఇయ్యలేదు, అమెరికన్ ప్రజల డబ్బులు ఇయ్యను, కానీ ఇరాన్ వాళ్ళ డబ్బులు మీకు ఇవ్వాల్సింది. వాళ్ళు రేపు సంతకం పెట్టారనుకోండి హైపోథెటికల్ యురేనియం డీల్ గురించో, మిసైల్స్ గురించో, వాళ్ళు అడుగుతారు మేము పెట్టే ముందు చెప్పండి మాకు ఎంత ఇస్తాం. ఓకే వీల్ పే యూ $10 మిలియన్, 10 మాకు 50 కావాలంటారు, మళ్ళీ నెగోసియేషన్స్. ఓకే లాస్ట్లో 20కి వచ్చి ఆగిపోతారు. 20 బిలియన్ పంపించండి మాకు, మీరు ట్రాన్స్ఫర్ చేశారా అప్పుడు మేము సంతకం పెడతాం. లాస్ట్ టైం ప్రెసిడెంట్ ఒబామా ప్లేన్లో పంపించుండు క్యాష్, సీట్లన్నీ ఇప్పేసి మొత్తం ఎయిర్క్రాఫ్ట్ మీద క్యాష్ స్టాక్లో క్యాష్ పెట్టి మన సినిమాలు చూస్తాం చూడండి, అవును సార్, అట్లా తీసుకెళ్ళి టెంపోలో పంపించినట్టు మొత్తం పంపించారు. అట్లా అది పెద్ద ఇష్యూ చేశాడు ఈయన కూడా. ప్లేన్లో పంపించాడు, బోయింగ్ 747లో పంపించాడు ప్రెసిడెంట్ ఒబామా. దేశంని అమ్మేసుకున్నారు, మన రాహుల్ గాంధీ చెప్తుంటాడు చూడండి ఇక్కడ, అట్లా దేశంని అమ్మేసుకున్నారని చెప్పారు. జరిగింది ఇది, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చారు, మొత్తం కాదు, స్మాల్ పార్ట్ ఆఫ్ ఇట్ అంతే. వాళ్ళ దగ్గర మీరు ఎంత బాగా బిహేవ్ చేస్తారు చూద్దామని చెప్పి వాళ్ళు 2018 దాకా చేసుకుంటూ వచ్చారు. అప్పుడే ఈయన వచ్చి మొత్తం చింపేసి పడేశాడు కదా అందరూ. అదే వాళ్ళు సైన్ చేసిన అగ్రిమెంట్ పీస్ ఆఫ్ పేపర్ అనుకున్నారు. సో మహేష్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే నౌ వీఆర్ బ్యాక్ టు స్క్వేర్ వన్ అంటాం ఇంగ్లీష్లో. సార్ ఇంత చుట్టూ తిరిగి లాస్ట్లో వాళ్ళతో అదే ఒప్పందం సైన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ట్రంప్. దానికన్నా దారుణం ఉన్న ఒప్పందం, ఆ ఒప్పందం చాలా బాగుండే జేసీపీ అగ్రిమెంట్. దట్ వాజ్ ఇప్పుడు దాకా ఇరాన్ దగ్గర ఒక న్యూక్లియర్ వెపన్ లేకపోతుండే, న్యూక్లియర్ అసెట్ కూడా లేకపోతుండే. కానీ వాళ్ళు లాస్ట్ ఈ 2015 to 2026 11 సంవత్సరాలు వాళ్ళ యురేనియం కెపాసిటీ డెవలప్ చేసుకున్నారు. మీరు ఆ రోజు ఆపేస్తే మొత్తం ఆగిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు అప్పుడు అనుకుంది 15 years సార్, 2015 to 2026 11 years. ఇది ప్రాబ్లం. సో ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఇరాన్ మీద దాడులు జరగవచ్చా అంటే ఎస్, ప్రాక్టికలీ ఎస్. కానీ చేస్తారా తెలియదు. ఎందుకంటే ఒకసారి మళ్ళీ మొదలు పెడితే మళ్ళీ దీనికి ఎండ్ ఉండదు. మళ్ళీ మీరు టాక్స్ అంటే వాళ్ళు నవ్వుతారు మీ మీద, వాళ్ళకి కోపం వస్తుంది. బాంబ్ అంతా వేసిన తర్వాత మళ్ళీ అమ్మంటున్నారా మా దగ్గర. ఇరాన్లో ముందు కంట్రోల్ చాలా మట్టుకు రిలీజియస్ లీడర్స్ దగ్గర ఉండే. సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ
వాళ్ళ ముల్లాల దగ్గర ఉంటుంది అండ్ వాళ్ళ రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళ ఆర్మీ. ఇప్పుడు లాస్ట్ ఒక 2-3 వారాల్లో ద మేజర్ డిఫరెన్సెస్ రెవల్యూషనరీ గార్డ్స్ టేక్ ఓవర్ చేసుకున్నారు, ముల్లాల్ని పక్కన పెట్టారు. బహుశా దానికి కారణం ఉండొచ్చు, దట్ సుప్రీం లీడర్ లేరు ఇప్పుడు, ఆయన చనిపోయి ఉంటాడు. కానీ వీళ్ళు బయట చెప్పారు అది. ఎవరు సార్? ముస్తఫా ఖమేని పోయి ఉంటాడు, లేకపోతే కోమాలో ఉన్నా అని చెప్తున్నారు. అండ్ ఈ విషయం ఎవరికి తెలియదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు, తెలుసు వాళ్ళకి. ఇరాన్ హెస్ బిన్, ఇజ్రాయెల్ చెప్తున్నారు, అమెరికా చెప్తున్నారు ఈయన కోమాలు ఉన్నారు, ఆయనకు చాలా గాయాలు తగ్గాయి, కోమ్కి తీసుకెళ్లారు మెడికల్ ట్రీట్మెంట్కి అని చెప్పేసి. కానీ అది దాన్ని పక్కన పెడదాం. సో ద ఎంటైర్ ఒక మనిషి కోమాలు ఉంటే వాళ్ళ ఇంటర్నల్ కూ ఒకటి జరుగుతుంది, నెక్స్ట్ లీడర్ ఎవరు లేడు, సో మేమే టేక్ ఓవర్ చేసుకోని చెప్పి. దట్స్ వై ద స్టేట్మెంట్ టుడే, అది చాలా క్రూషియల్. మనం దాన్ని కాంటెక్స్ట్ మర్చిపోతున్నాం. ట్వీట్ వచ్చినప్పుడు ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ చేశారు, ఆయన కాంట్రడిక్ట్ చేసి ఆయన డెప్యూటీ కాంట్రడిక్ట్ చేశారు, లేదు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఇస్ క్లోజ్డ్. దాని తర్వాత రెవల్యూషనరీ గార్డ్ స్టేట్మెంట్ ఇష్యూ చేశారు, వాళ్ళు ట్వీట్ చేశారు, విచ్ ఇస్ వెరీ రేర్, బికాజ్ వాళ్ళు గవర్నమెంట్లో లేరు, వాళ్ళు టెక్నికలీ వాళ్ళు సపరేట్ గవర్నమెంట్తో. దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్ అండ్ యాక్చువల్లీ. దే హ్యావ్ మేడ్ అ ట్వీట్ సెయింగ్ ఎస్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఇస్ క్లోజ్ బికాస్ యూఎస్ పైరసీ చేస్తున్నారు, మా షిప్ని బయట వెళ్ళనియట్లేదు, మా వైపు వచ్చే షిప్స్ని కూడా రానియట్లేదు, సో వీఆర్ ఆల్సో క్లోజింగ్. సొల్యూషన్ చాలా ఈజీ. నేను చెప్పాను చూడండి, రెవల్యూషనరీ గార్డ్ మీద బాంబులు తీసుకొని విసిరేస్తే వాళ్ళు అయిపోతారు, వాళ్ళ సంగతి అయిపోతుంది. కానీ మళ్ళీ ఇది మొదలు పెడతారు, ఇరాన్ పక్కన ఉన్న రాష్ట్రాల మీద బాంబింగ్ చేయడం, సౌదీ అరేబియా, ఓకే, మన ఖత్తర్, బహ్రెయిన్, కువైత్, వీళ్ళ మీద బాంబింగ్ మొదలు పెడతారు, దుబాయ్. ఇది డేంజరస్, చాలా డేంజరస్. ఓకే, ఎందుకంటే ఇది ఒక ఫైట్ టు ఫినిష్ లాగా ఉంటుందని. ఆల్రెడీ ఈ గల్ఫ్ కంట్రీస్ సఫర్ అవుతున్నారు. ఖత్తర్ దగ్గర నెక్స్ట్ 5 సంవత్సరాలు పడుతుంది అంటున్నారు వాళ్ళు రిపేర్ చేయడానికి వాళ్ళ ప్రొడక్షన్ ఫెసిలిటీని. అప్పుడు దాకా వాళ్ళ రెవెన్యూస్ తగ్గుతుంది, అంటే అన్ని 5 years దాకా కాదు, ఇట్స్ గ్రేడెడ్ వే రిపేర్ ఉంటుంది. మళ్ళీ రిపేర్ చేయడం నడిమిట్లో మళ్ళీ వచ్చి కొడితే మొత్తం పోతుంది మళ్ళీ. సౌదీ అరేబియా కూడా అంతే, అరామ్కో ఇటువైపు, కువైత్ అంతే, ఈవెన్ బహ్రెయిన్ వాళ్ళు చాలా కొట్టారు బహ్రెయిన్. సో ఈ ప్రాబ్లం అక్కడే వస్తుంది. సో ఫైట్ టు ఫినిష్ అనగానే వాళ్ళకి తెలిసిపోతుంది, మమ్మల్ని పట్టుకొని ఫైరింగ్ స్క్వాడ్ మీద పెట్టేస్తారు అమెరికా వాళ్ళు, ఆర్ మేమే పోరాటం చేసి చనిపోతాం, ఊర్లు దొరుకుతారు మాకు పైగా, మేము ఏం చెప్తారు, మేము మాట్లాడే అచేవ్ చేస్తా అంటారు, ఆత్మ బలిదానాలు అంటారు కదా సార్. సో వీళ్ళది ఇది ఈ సంగతి ఈ పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు. మనం ఇది రికార్డ్ చేసిన తర్వాత ఇవాళ రాత్రి ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో ప్రస్తుతానికైతే ఇది అప్డేటెడ్ ఎపిసోడ్. సో మన ప్రేక్షకులు చెప్పాల్సింది, ఈ డేట్కి మనం ఈ టైంకి రికార్డ్ చేసాం, దీని తర్వాత జరిగింది వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్. కావాలంటే మండే రోజు వచ్చి మళ్ళీ రికార్డింగ్ చేసి మళ్ళీ రిలీజ్ చేయొచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సిట్యువేషన్ స్టేటస్కో, వెనస్డే దాకా టెక్నికలీ సీజ్ ఫైర్ ఉంది, కానీ వెనస్డే దాకా సీజ్ ఫైర్ హోల్డ్ చేస్తుందా తెలియదు. దానికి ముందు కూడా ఘర్షణ జరగవచ్చు. అమెరికా మైట్ స్టార్ట్ డూయింగ్ స్మాల్ థింగ్స్. ఇటువైపు కూడా ఇరాన్ వైపు నుంచి కూడా చిన్న ప్రొవోకేషన్స్ వాళ్ళు మొదలు పెడతారు. అమెరికా ఎట్లా రియాక్ట్ అవుతారని చూడడానికి. ఇదన్నీ తెలియాలంటే మనం ఇంకొక 2 రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఇవాళ తేదీ వచ్చేసి 18th April 2026. ఆబ్వియస్లీ 16th లాస్ట్ ఎపిసోడ్ 16th టెలికాస్ట్ అయింది. 16th సాయంత్రం షూట్ చేసిన తర్వాత నైట్ టెలికాస్ట్ అయింది. సార్ 16th రోజు మనం ఏదైతే మాట్లాడుకున్నామో, ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు కైండ్ ఆఫ్ అయ్యో ఇప్పుడు వీళ్ళకి కొంచెం బలం తగ్గింది, కొంచెం తగ్గారు, అందుకే చర్చలకు వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని ట్రంప్ కూడా సీజ్ చేశాడు, సో వాళ్ళు కూడా సీజ్ చేశాడు. ఒకవేళ అవసరమైతే మొత్తం కేప్ టౌన్ నుంచి కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి మొత్తం తిరిగి రావాల్సి వస్తుంది. సో మొత్తానికి దిగారు, చర్చలకు వస్తారని అనుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఆ మాత్రం దిగడానికి కారణం ఏంటంటే వాళ్ళు చాలా నష్టపోయారు, వాళ్ళ దగ్గర బలం కూడా తగ్గింది అనుకున్నాం. ఇంతలో జరిగిన మార్పులు ఏమంటాయి సార్? లైక్ యూనో ఇంటర్నల్లీ వాళ్ళకి యుక్రెయిన్ నుంచి సపోర్ట్ వచ్చింది, మన టెక్నాలజికల్ సపోర్ట్ వచ్చింది, ఇంకెవరైనా సపోర్ట్ చేస్తుంటారు? సపోర్ట్ అని లేదు ఎవరికి, వాళ్ళకి ఆయుధాలు రావట్లేదు ఇప్పుడు. మరి ఇప్పుడు ఇంత ధైర్యంగా ఎలా ఉన్నారు సార్? మరి ఫైట్ టు ఫినిష్ కదా. మీరు ఒక పిల్లిని తీసుకెళ్ళి కార్నర్లో పెట్టి దాన్ని కొట్టడానికి ట్రై చేయండి కర్రతోని, అది మిమ్మల్ని అటాక్ చేస్తుంది. అవును, ఎందుకంటే దానికి డెస్పరేట్ అయిపోతుంది, దానికి తెలుసు నన్ను కొడుతున్నాడు, నేను కొట్టకపోతే నా పని అయిపోతుందని. సో దే విల్ ఫైట్ టు ఫినిష్. ఇది ఒక యానిమల్లో ఉన్న అదే మెంటాలిటీ హ్యూమన్ బీయింగ్స్లో కూడా ఉంది. మీరు ఒక మనిషిని కొట్టడానికి వెళ్తే వాడు ఫస్ట్ 2 సార్లు తీసుకుంటాడు మీరు కొట్టింది దెబ్బలు, దాని తర్వాత వాడు కొడతాడు రిటర్న్ మిమ్మల్ని. ఇది కంట్రీది కూడా ఇదే ఉంటుంది. కొన్ని రోజులు వాళ్ళు తెలిసిపోయింది వాళ్ళకి, వీఆర్ అవుట్ టు బీ ఫినిష్డ్. 2 ఆప్షన్స్, ఒకటి ఫైరింగ్ స్క్వాడ్ ముందు అమెరికా వాళ్ళు పెట్టేస్తారు మమ్మల్ని, లేకుంటే ఉరి తీసేస్తారు, ఆర్ మేము కొట్లాడి వీ విల్ ఫినిష్ అవర్ సెల్స్. ఎందుకంటే ఎట్లయినా పైనుంచి బాంబులు పడతాయి మా మీద.
అది ఇజ్రాయేలో ఇరానో అమెరికా ఎవరు చేస్తారో తెలియదు, కానీ మా మీద బాంబులు పడతాయి. దీనికన్నా ముందు ఎంతోమంది చనిపోయారు. ఇది కూడా అదే అవుతుంది. మన ఫైనల్ ఫినిష్ ఇస్ దిస్. కానీ ఒక అసిమెట్రిక్ వార్ఫేర్లో దీని ఇంకొక వారం పాటు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. బట్ ద ఎండ్ రిజల్ట్ ఈస్ వెరీ వెరీ క్లియర్. ఇప్పుడున్న రెజ్యూమ్ పోతుంది. ఇరానియన్ రెజ్యూమ్ విల్ గో. బట్ ఎన్ని రోజులు టైం తీసుకుంటారు, దాంట్లో ఎట్లాంటి ఒప్పందానికి వస్తారు, ఇది చాలా క్లియర్ ఉంటుంది. ఎందుకంటే ఇరాన్ లోపల నేను చెప్పాను చూడండి, దేర్ ఆర్ 2 parties ఆఫ్ ఫైటింగ్, రెవల్యూషనరీ గార్డ్స్ అండ్ ఇరానియన్ రెజ్యూమ్లో ఉన్న కొంతమంది లీడర్లు. వాళ్ళు అమెరికాతో నెగోషియేట్ చేయడానికి రెడీ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు తిరిగి వచ్చి చాలా పెద్ద గొడవ జరిగింది ఇరాన్లో. సమ్ ఇంటర్నేషనల్ మీడియా రిపోర్టెడ్ ఇట్. అంటే వీళ్ళు అడిగినారంట ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్, మన సుప్రీం లీడర్ని చంపిన మనుషులతో మీరు వెళ్ళి మాట్లాడారా, హౌ కెన్ యూ డూ ఇట్? ఓ లైక్ ఇఫ్ రీడింగ్ బిట్వీన్ ది లైన్స్ అన్నట్టుగా తెలుస్తుంది. సో చాలా క్లియర్గా మీరు ఎట్లా వెళ్ళారు మాట్లాడడానికి వాళ్ళతో? ఇంకెవరితో మాట్లాడడం, ఇంకోటి పాకిస్తాన్తో మాట్లాడడం, యు ఆర్ స్పీకింగ్ టు ద పీపుల్ హు కిల్డ్ మై లీడర్ అంటున్నారంట వాళ్ళు. అంటే వాళ్ళ ఉద్దేశం కొమినీ అయి ఉండొచ్చు, ముజ్తబా అయి ఉండొచ్చు, ఎవరైనా కానివ్వండి. సో మీరు ఎట్లా మాట్లాడతారు మా ఎనిమీతోనే, అది వాళ్ళ లాజిక్. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే వాళ్ళ ఫారిన్ మినిస్టర్ వాళ్ళకి తెలుసు దేర్ ఇస్ నో వే అవుట్, మాట్లాడాల్సిందే. వీ హ్యావ్ టు స్పీక్, వీ హ్యావ్ టు నెగోషియేట్. కానీ ప్రాబ్లం ఏంటంటే అటువైపు ట్రంప్ ఈ బొంబాస్టిక్ అనౌన్స్మెంట్ చేస్తాడు చూడండి, అది దాన్ని కట్ డౌన్ చేస్తే చాలా బాగుంటుంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని గల్ఫ్ ఆఫ్ ఇరాన్ అని చెప్పడంలో మీరు ఇరాన్కి ఏదో రివార్డ్ ఇచ్చినట్టు ఉంది. ఇది ఎవరైనా పెద్ద లీడర్ ట్వీట్ చేస్తున్నట్టు 10 సార్లు చెక్ చేస్తారు వాళ్ళ టీం. అంటే కావాలని చేశారు అది, వాంటెడ్లీ దే డిడ్ దట్, గల్ఫ్ ఆఫ్ ఇరాన్ అనేది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇరాన్ని రివార్డ్ చేసినట్లు చేస్తున్నారా, ఇరాన్కి ఏదో ప్రైజ్ ఇచ్చినట్లు చేస్తున్నారా మీరు? ఇదే ఒబామా చేసినప్పుడు మీరు తిట్టారు ఒబామాని. ఇప్పుడు మీకు ప్రాబ్లం ఏమైంది? ఇప్పుడు మీరు డబ్బులు ఇవ్వడానికి రెడీగా అయిపోతే మళ్ళీ రేపు ఒబామా అడుగుతారు మిమ్మల్ని. ఇప్పుడు నేను చేసినప్పుడు మీకు ప్రాబ్లం ఉండే, ఇప్పుడు మీరు చేసినప్పుడు నేనేం చేయాలని అడుగుతారని. సో లెట్స్ సీ విత్ ఇన్ నెక్స్ట్ 24 hours to 48 hours ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది మనకు తెలియదు. April 18, 2026 ఈ తేదీ ఈ టైం వరకు ఆన్ జియోపాలిటిక్స్ లెవెల్ ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో పరిస్థితి మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్. మొత్తానికి ఫినిష్ చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళే రంగంలో దిగుతారా, లేకపోతే నిజంగానే ట్విస్ట్ లాగా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదన్నట్టుగా ఇరానియన్ లీడర్ బయటకు వస్తాడా, కోమా నుంచి నిజంగానే బయటకు వస్తాడా, అసలు కోమాలో ఉన్నాడా లేదా, అదంతా రివీల్ అవుతుంది. ఎందుకంటే మొన్నటి వరకు రోజుల తరబడి వెయిట్ చేసేవాళ్ళం, ఇప్పుడు గంటల్లో మొత్తం పరిస్థితి మారిపోతుంది. అందుకని హిట్ టీవీకి ట్యూన్ అయి ఉండండి, మీకు మరిన్ని అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి. స్టేట్ ఇంటూ హిట్ టీవీ. దిస్ ఇస్ మహేష్ అండ్ సురేష్ కొచ్చిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రస్తుత పరిస్థితిని మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.